రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ఎదురవుతున్న అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికతతో నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను ఏర్పాటు చేసి నిఘా నేత్రాల ద్వారా ప్రభుత్వ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి లైసెన్సులను రవాణా శాఖ జారీ చేయనుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న రవాణా శాఖ నూతన ట్రాక్ నందు పూర్తి స్థాయిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరీక్షను కఠినతరం చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్ నందు నైపుణ్యం ప్రదర్శించిన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ అధికారులు అందిస్తారు. లైన్ మార్కులు, డ్రైవింగ్ సమయం, సీట్ బెల్ట్, అవసరం లేని ఆపివేతలు, ముఖ గుర్తింపు, సిగ్నల్ పాటించడం, రివర్స్, దిక్కులు పాటించడం వంటి 7 పరీక్ష ప్రమాణాలలో 100 మార్కులకు గాను 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాహన చోదకులకు మాత్రమే లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి అందుబాటులోకి రాగా వాహన చోదకులకు నూతన విధానంపై అవగాహన లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చేవారు పట్టుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నారు. నూతన ట్రాక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వాహన చోదకుడు కూడా అర్హత సాధించలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు రవాణా శాఖ ముందస్తు అవగాహన కల్పించకపోవటం అనేది విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పరీక్షకు వచ్చే వాహన చోదకులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడంతో పాటు ఆటోమేటివ్ టెస్టింగ్ ట్రాక్ విధి విధానాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరు కావాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల తెలిపారు. ప్రభుత్వ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహన చోదకులు తిరిగి మరలా వారం తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత ఏర్పడుతుందని ఆమె తెలియజేశారు.